ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్తో పాటు కొత్త స్మార్ట్ వాచ్లను కూడా పరిచయం చేయబోతోంది. అయితే ఈ సంవత్సరం వాచ్ 10వ వార్షికోత్సవం కావడంతో యాపిల్ స్మార్ట్ వాచ్ 10కు ఈ సంవత్సరం రానున్న ఈవెంట్ ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. అయితే యాపిల్ స్మార్ట్ వాచ్కు ఏం పేరు పెడతారనే దానిపై చర్చ నెలకొంది. దీనిపై ఇంకా సమాచారం లేనప్పటికీ డిజైన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల గురించి మాత్రం కొన్ని లీక్స్ బయటకొచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా యాపిల్ వాచ్లో స్క్రీన్ పరిమాణాన్ని యాపిల్ క్రమంగా పెంచుతోంది. అధికారికంగా తెలియనప్పటికీ రాబోయే స్మార్ట్ వాచ్ 45mm, 49mmలలో ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రస్తుత 41mm, 45mm పరిణామాల కంటే చాలా పెద్దదిగా ఉంటుందని యాపిల్ విశ్లేషకులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యాపిల్ వాచ్కి బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, టెంపరేచర్ సెన్సింగ్ వంటి కొత్త హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను యాపిల్ నిరంతరం జోడిస్తోంది. ఈ క్రమంలో టెక్ దిగ్గజం రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించేందుకు ప్రత్యేక ఫీచర్ ఈసీజీ సెన్సార్ కూడా తీసుకురావచ్చని అంటున్నారు. దీన్ని వచ్చే నెలలో విడుదల చేయవచ్చు. యాపిల్ టిప్స్టర్ మజిన్ ఇటీవలి పోస్ట్ ప్రకారం టెక్ దిగ్గజం రాబోయే స్మార్ట్ వాచ్ రూపకల్పనలో మార్పులు చేయవచ్చని చెబుతున్నారు. సన్నని బెజిల్స్ కాకుండా యాపిల్ వాచ్ అదనంగా స్టెయిన్లెస్ స్టీల్ను తీసివేసి టైటానియంతో కూడిన గడియారాన్ని తీసుకురావచ్చని అంటున్నారు. అయితే యాపిల్ వాచ్ అల్ట్రా 3 మాత్రం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. దీంతో పాటు విభిన్న రంగుల డైల్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. సిరీస్ 10, అల్ట్రా 3 రెండింటిలోనూ డిస్ప్లేలు మంచి ఫీచర్లు ఉంటాయని అంటున్నారు. యాపిల్ పేటెంట్ ఉల్లంఘన కారణంగా బ్లడ్ ఆక్సినేషన్ మానిటరింగ్ ఫంక్షన్తో కూడిన యాపిల్ వాచ్ను విక్రయించడాన్ని యుఎస్ నిషేధించింది. ఆ తర్వాత యాపిల్ ఉండి పర్యవేక్షణ కోసం సెన్సార్ను మెరుగుపరచడం వంటి ఫీచర్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.